హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. రాష్ట్రంలోనూ 69% రిజర్వేషన్లు, కరుణానిధి స్ఫూర్తితో అమలు. స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27%. తమిళనాడు తరహాలో తెలంగాణలో విద్యార్థులకు అల్పాహార పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా. చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన భారీ సభలో సీఎం రేవంత్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ. స్టాలిన్ స్థానికం సర్వం సిద్ధం, నేడు ఏ క్షణంలోనైనా జీవో. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి. సీఎం బతుకమ్మ కుంటకు పునర్జీవం, కబ్జాలు పిచ్చి మొక్కలతో నిండిన ఆ కుంటకు జీవం పోసిన హైడ్రా. 14 ఎకరాల్లో చెరువు, కబ్జాలతో 5.15 ఎకరాలకు 7.15 కోట్లతో పునరుద్ధరణ. పిక్నిక్ స్పాట్గా సర్వాంగ సుందరంగా ముస్తాబు. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్. రేపు గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు శిల్పకళా వేదికలో అందజేయనున్న సీఎం. స్థానిక సమరంలో గెలుపు మనదే, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన, పతనమవుతున్న ప్రజాస్వామ్య హక్కులు. ఎక్స్లో హరీష్ రావు. తిరిగి బీఆర్ఎస్లోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. జూబ్లీ హిల్స్పై పక్కా వ్యూహం. ఎన్నికల ప్రచారం చివరి రోజున భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ సన్నాహాలు. కేటీఆర్ను ఆహ్వానించాలని యోచన. ఓర్పుగా నేర్పుగా చిక్కులే సోపానాలుగా సాగుతున్న మోడీ విజయ పరంపర. ఏ ఎన్నికైనా వార్ వన్ సైడే. ప్రపంచ నేతగా ఇమేజ్ పెరిగిన భారత్ ప్రతిష్ట. బీహార్ ఎన్నికలపై ప్రస్తుతం దృష్టి. విజయాలకు కేరాఫ్గా మోడీ షా ద్వయం. 75 ఏళ్ల నిబంధనపై అంతా సైలెన్స్. రాజకీయ చతురతతో అందరినీ మెప్పిస్తున్న మోడీ దేశంలో ఎదురులేని నేతగా, ప్రపంచ దేశాల్లో బలమైన నేతగా గుర్తింపు. యుద్ధాలు ఆపేందుకు మోడీ పాత్ర కీలకమని అభిప్రాయాలు. మద్యం షాపులకు దసరా ఆఫర్. నేటి నుంచి దరఖాస్తులు. అక్టోబర్ 18 వరకు గడువు. అదే నెల 23న లాటరీలు. దరఖాస్తు రుసుము రూపాయలు 3 లక్షలు. కాలపరిమితి 2027 నవంబర్ 30 వరకు. 2620 లిక్కర్ షాపులు, 6 స్లాబులు. విక్రయాలు 10 రెట్లు మించితే 10% అదనపు పన్ను. వాక్ ఇన్ స్టోర్లకు అదనంగా రూపాయలు 5 లక్షలు. రిజర్వేషన్లకు కుల సర్టిఫికెట్ తప్పనిసరి.